ప్రకృతితో ఎలా స్నేహం చేయాలి? ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా నేను ఒక ఆలోచన మీరు చేయాలి. ప్రకృతిని ఇబ్బంది పెడితే ప్రకృతి మళ్ళీ ఎప్పుడో రివర్స్ అవుతుంది. అందువల్ల ప్రకృతిని ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా కలిసి పాశ్చిమ మానవుడికి మన ఆదిమ సమాజాల్లో, మన సమాజాల్లో, మన నాగరికతలో ఉంది. దాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం. అందువల్ల చెరువులు ఆక్యుపై చేసేటివాళ్ళు, చెరువుల్ని దోచుకునేవాళ్ళు, మట్టి కోసం చెరువు కట్టలు కొట్టేవాళ్ళు, కాలువ కట్టలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరిపై పెద్ద కఠిన శిక్షలు విధించాలి. ఐపీసీ మార్చాలి, వీళ్ళ కోసం మార్చాలి. వీళ్ళు చేసే విధ్వంసం, వీళ్ళు చేసే గనుల కోసం, వీళ్ళు చేసే మట్టి కోసం, వీళ్ళు చేసే విధ్వంసమే, ఇసుక కోసం వీళ్ళు చేసే విధ్వంసం ఈరోజు ప్రకృతి విలయతాండానికి కారణం. అందువల్ల ఇలాంటి వాళ్ళు మేము మామూలు శిక్షలు పెనాల్టీస్ పంపించడం కాదు, వీళ్ళకి మరణ శిక్ష లాంటివి వేస్తే కానీ జనం బతకరు. లేకపోతే విజయవాడలో 45 మంది, దాదాపు 40 మంది చనిపోవడానికి కారణం ఈ ప్రకృతి విధ్వంసకులు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మామూలు సెక్షన్లు సరిపోవు. ఈ మట్టి దోలుకునేవాళ్ళు, కాలువ కట్టలు కొట్టి మట్టి ఎత్తుకెళ్ళేవాళ్ళు, కాలువ కట్ట తోగుకొని మట్టి తీసుకెళ్ళేవాళ్ళు, మట్టి కోసం వాళ్ళు ఎంత దుర్మార్గమే చేస్తూ ఉంటారు. కానీ దాని పరిణామాలు ఇలా ఉంటాయి. వాళ్ళ మీద మరణ శిక్ష లాంటి శిక్షలు విధించే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల వైసీపీ బురద రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. బాధితులంతా కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కూడా వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా అక్కడ యూత్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పని లేక ఇబ్బంది పడుతున్నారు. నేను చాలామంది దానాలు చేస్తున్నారు, చాలామంది విత్తనంతో సహాయం చేస్తూ ఉన్నారు బాధితులకి, సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక రంగాలు. నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అక్కడున్న యూత్కి, ఆ సింగనగర్ యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈనాడు కానీ పెద్ద పెద్ద సంస్థలని ముందుకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడున్న యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తే వాళ్ళ బాధల నుంచి బయటపడతారు. లేకపోతే వాళ్ళు పనులు లేక తర్వాత తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక విజ్ఞప్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానాలతో పాటు, డబ్బు సహాయంతో పాటు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలంతా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా